వెల్కమ్ టు మై ఛానల్ అండి. సౌజన్య చందు యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రతి ఒక్కళ్ళకి మరి ఫస్ట్ టైం ఎవరెవరు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున నమస్కారం చేస్తున్నాను. ఈరోజు అయితే రవ్వ దోశలు ఏ రకంగా పోయాలనేది చూపిస్తున్నానండి. బొంబాయి రవ్వ తీసుకోండి. బొంబాయి రవ్వ తర్వాత కొంచెం గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ కొద్దిగా తీసుకోవాలండి. ఆ రవ్వని కొంచెం గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ కలుపుకొని ఇలా పల్సగా చేసుకోవాలి. కొద్దిగానే సాల్ట్ ఎక్కువ పట్టదండి. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని మన టేస్ట్కి తగినట్లుగా ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసుకొని సన్నగా ఇలాగా పల్సగా పిండిని మాత్రం చాలా పల్సగా కలుపుకోవాలి. కలుపుకునేది రవ్వ దోశలు మనం హోటల్లో తింటాం కానీ మనం ఇంట్లో పోసుకున్న కమ్మగా ఉంటాయండి. చాలా టేస్ట్గా ఉంటాయి. నేను మాత్రం అప్పుడప్పుడు పోస్తూ ఉంటాను మా ఇంట్లో. సడన్గా వీడియో తీద్దాం అనిపించింది, అందుకని నేను చూపిద్దాం అనుకుంటున్నానండి. ఇదిగోండి, ఇంత పలసగా కలుపుకోవాలన్నమాట. దీంట్లో ఏమీ లేదు, నేను బొంబాయి రవ్వ కొంచెం గోధుమ పిండి వేసేసి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసి వేసి పలసగా కలిపానండి. పిండి మాత్రం ఉండలు లేకుండా. ఇప్పుడు పెంకు పెట్టుకొని పెంకు మీద ఆయిల్ మాత్రం కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకున్నాక ఇదిగోండి గరిటతో ఇట్లా మనం దోశలు పోసుకున్నట్లుగా పోసి గరిటతో అనకూడదు, దీన్ని డైరెక్ట్ పోయటమే. ఇలాగా పల్సగా పోసుకురావాలండి పెంకు మీద. గరిటె మాత్రం పెట్టకూడదు దాని మీద. ఎంత పలసగా పోస్తారో పేపర్ లాగా అంత పలసగా వస్తాయి రవ్వ దోశలు. చాలా టేస్ట్ ఉంటాయి ఇవి మాత్రం. అంటే కొంతమందికి రవ్వ దోశలు రావు అనుకుంటారు, కానీ అలా ఏం లేదండి. ఈజీగా మనం ఇంట్లోనే రవ్వ దోశ పోసుకునేటట్లుగా నేను చూపించే పద్ధతి ప్రకారం పోసుకోండి. చాలా టేస్ట్ ఉంటాయి. కానీ ఇది మాత్రం కనీసం ఒక 10 మినిట్స్ అన్నా పడుతుందండి ఒక్కొక్క దోశ కాలటానికి. చాలా మీడియం ఫ్లేమ్ కన్నా ఇంకా తక్కువగా పెట్టుకొని సన్న సెగ మీద కాల్చుకోవాలి వీటిని. ఎంత ఎక్కువగా మనం కాలుస్తామో అంత పల్సగా దోశ కూడా చాలా పేపర్ లాగా వస్తుందండి. ఈ మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ కొద్దిగా వేయటం వల్ల దోశ విరిగిపోకుండా పలసగా వస్తుంది, పేపర్ లాగా. ఈజీగా పోసేసుకోవచ్చు. టైం మాత్రం ఎక్కువసేపే పడుతుంది. చూసారుగా ఎలా వస్తుందో. ఎన్ని దోశలు పోసినా తినాలి అనిపించేటట్లుగా చాలా కమ్మగా టేస్ట్గా ఉండే రవ్వ దోశలు నేనైతే చాలా ఈజీగా పోసేస్తాను. మీకు కూడా నచ్చినట్లయితే ఈ ప్రాసెస్ ప్రకారం పోసుకోండి మీ ఇళ్ళల్లో కూడా. దీంట్లోకి పల్లి చట్నీ అయినా పుట్నాల చట్నీ అయినా ఎలా అయినా తినొచ్చు. మేమైతే మాత్రం ఆనియన్స్ పచ్చిమిర్చి దీంట్లోనే వేసాను కాబట్టి ఇంకా ఏం పచ్చడి చేయనండి. ఒక్కొక్కసారి అలాగే తినేస్తాము. చాలా టేస్ట్ ఉంటాయి. మరి నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. కామెంట్స్ ఏమున్నట్లు తెలియపరచండి. చూసారుగా ఎలా వచ్చిందో. చాలా పలసగా వస్తుందండి, విరిగిపోకుండా చాలా పలసగా పేపర్ లాగా వచ్చింది. సేమ్ అన్ని దోశలు కూడా అలాగే వస్తాయి నేను పోస్తూ ఉంటే మాత్రం. కానీ ఈ దోశలు వేడి మీదే ఆరిపోకుండా వేడివేడిగా తినాలండి. క్రిస్పీగా తింటూ ఉంటే కూడా చాలా టేస్ట్ ఉంటాయి, కమ్మగా ఉంటాయండి. ఈజీగా మనం ఇంట్లోనే రవ్వ దోశలు పోసేసుకోవచ్చు. హోటల్లో తినే కన్నా మన